అన్నదాతను అరిగోస పెడుతున్న యూరియా యాప్ లీళ్లలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రోజులు యూరియా బస్తాలు చూపిస్తాయి, కానీ బుక్ చేయడానికి కనబడవు. కొన్ని రోజులు యాపే మాయమైతుంది, కొన్ని రోజులు అన్ని జీరోలే కనబడతాయి. కొన్ని రోజులు కొన్ని జిల్లాలు మాయమైతాయి. యూరియా యాప్ లో మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల పేర్లు కనిపించడం లేదు. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల రైతులకు యూరియా అవసరం లేదా? ఆ జిల్లాల రైతులు యూరియా బుక్ చేసుకునేదేలా? వ్యవసాయమే లేని హైదరాబాద్ నగరం పేరు యాప్ లో ఉండి వ్యవసాయం చేసే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు ఎందుకు లేవని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి యూరియా బస్తాలు బుక్ చేసుకోవడానికి రైతన్నులు యాప్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు కొన్ని ఏరియాల పేర్లు, కొన్ని జిల్లాల పేర్లు అందులో కనబడటనే లేదు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఇవాళ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం అవసరాలు తీర్చడంలో, రైతాంగానికి అవసరాలు తీర్చడంలో విఫలమైంది. వచ్చి రాగానే రైతు బంధు పథకానికి తూట్లు పొడిచింది. ఇవాళ మళ్ళీ కొత్త ఎత్తుగడకు, యూరియా కష్టాలకు మళ్ళీ తీసుకొచ్చిన విధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. అయితే ఈ యూరియా కష్టాలు ఏదైతే చెప్పులు క్యూ లైన్ లో పెట్టడం కావచ్చు, ఆధార్ కార్డులు క్యూ లైన్ లో పెట్టడం కావచ్చు, ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉండడం వల్ల తీవ్రంగా విమర్శలు వస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరదీసింది. అదే ఫెర్టిలైజర్ యాప్, యూరియా బుక్ చేసుకోవడానికి కోసం తీసుకొచ్చిన యాప్. దీని ద్వారా ఇవాళ యూరియా బుక్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఇవాళ ప్రజలు ప్రత్యక్షంగా నరకం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వడ్లు అమ్మడానికి ఒకెత్తు అయితే, మరో యూరియా బుక్ చేసుకోవడానికి, పంటలకు ఎరువులు వేసుకోవడానికి మరింత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏకంగా 2 జిల్లాలే మాయమవడం వెనుక అనేక అనుమానాలు సాగిస్తున్నాయి. ప్రధానంగా యూరియా బుక్ చేసుకోవడానికి నిన్న మొన్న యూరియా బస్తాలే చూపించలేదు అనుకుంటే ఇవాళ ఏకంగా 2 జిల్లాలే కనుమరు కావడం వెనుక అంతర్యం ఏంటని కూడా అనేక అనుమానాలు సాగిస్తున్న నేపథ్యంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి ఎక్స్గా పంచుకున్నారు. యూరియా యాప్ లీలలు కొన్ని రోజులు యూరియా బస్తాలు చూపిస్తాయి, కానీ బుక్ చేయడానికి కనబడవు. కొన్ని రోజులు యాపే మాయమవుతుంది. ఇవాళ ఏకంగా జిల్లాలే మాయమవున విషయాన్ని ఈ సందర్భంగా తీసుకొచ్చారు. ప్రధానంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పేర్లు యూరియా యాప్ లేకపోవడం వెనుక అనేక అనుమానాలు సాగిస్తుంది. మరి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా రైతులు యూరియాకు అవసరం లేదా, జిల్లా రైతాంగానికి యూరియా బుక్ చేసుకునేది ఎలా అంటూ కూడా ఎక్స్గా స్పందించారు. అయితే ఈ ప్రభుత్వం కావాలని 2 జిల్లాలను యాప్ లో పెట్టలేదనే అంశం కూడా చర్యలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఫ్యూచర్ సిటీ అని గొప్పగా చెప్పుకునే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం వంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తారు. అక్కడ అక్రమంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ భూములు లాక్కోవడానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే వారి భూమి ఇందులో చూపిస్తే యూరియా బుక్ చేసుకుంటారు, తద్వారా వాళ్ళు వ్యవసాయం చేస్తారనే ఒక కోణం ఏమైనా ఉందనే అనుమానాలు కూడా తావెత్తిస్తుంది. మరోపక్క రంగారెడ్డి జిల్లాలో చాలా జిల్లా వ్యవసాయం రంగం అంతా చాలా మంది కూరగాయలు, పండ్లు, కూరగాయలతో పాటు ఆకుకూరలు పండిస్తారు. వారికి యూరియా అవసరం లేదా? ఒకవేళ వారు యూరియా బుక్ చేసుకుంటే అర్బన్ కిందికి వస్తారు, వారికి తర్వాత రైతు బంధు వేయాల్సిన అవసరం ఉంటుందేమో అనే ఆ కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా తావెత్తిస్తుంది. మొత్తానికి ఇవాళ యూరియా యాప్ లో ఈ రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలో లేకపోవడం వెనుక అనేక అనుమానాలు తావెత్తిస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తారు. చాలా జిల్లాల్లో కూడా కూరగాయలు పండిస్తారు. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన కూరగాయలే ఇవాళ అవి క్రయ విక్రయాలు జరుగుతాయి. కానీ అక్కడ రైతాంగానికి ఇప్పుడు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కనిపించకపోవడంతో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో ఆందోళన చెందుతున్నారు. వారు ఒకవేళ యూరియా బుక్ చేసుకోమని వెళ్తే మిస్ మ్యాచ్ యువర్ డిస్ట్రిక్ట్ అని వస్తుంది. అంటే పూర్తిగా మీ జిల్లా ఇందులో లేదు అనేది స్పష్టంగా చెప్తుంది. అంటే పూర్తిగా రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంది. ఇవాళ మేడ్చల్ జిల్లా రైతాంగం ఎక్కడి పోయి యూరియా తెచ్చుకోవాలి, రంగారెడ్డి జిల్లా రైతాంగం ఎక్కడి పోయి యూరియా తెచ్చుకోవాలనే అనుమానాలు వల్ల రేకెత్తిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యూరియా యాప్ లో, ఏదైతే ఫెర్టిలైజర్ యాప్ లో ఈ 2 జిల్లాలు లేకపోవడం వెనుక అనేక అనుమానాలు సాగుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ల్యాండ్ భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడంతో అటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన భూములకు ఇవాళ అక్కడ రైతాంగం అంతా కూడా ఇవ్వకుండా ఆందోళన చేస్తున్నారు, వ్యవసాయం కొనసాగించుకుంటున్నారు. అంటే అక్రమంగా వారి భూములు లాక్కోవడానికి వీలు కాకపోవడంతో ఇది ఒక మార్గం ఎంచుకున్నారనే అనుమానం కూడా ఇవాళ ప్రధానంగా తావెత్తిస్తుంది. ప్రధానంగా యూరియా ఇప్పటికే అక్కడ చాలా చోట్ల కరెంటు తీసేశారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల
వారి భూములలోకి వెళ్లకుండా రోడ్లు చదివారని విమర్శలు వస్తున్నాయి. ఇవాళ యూరియా యాప్ లో కూడా ఏదైతే ఫెర్టిలైజర్ యాప్ లో కూడా యూరియా అందుబాటులో లేకపోతే వ్యవసాయం కొనసాగించే తద్వారా ఆ భూములు పడవబడితే ఆ భూములను లాక్కోవచ్చని కుట్ర ఏమైనా ఉందనే కోణంలో కూడా వాళ్ళ అనుమానాలు తావెత్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్రధానంగా వ్యవసాయ శాఖ గొప్పగా చెప్తుంది. దేశానికి రోల్ మోడల్ మా ఫెర్టిలైజర్ యాప్ ఉంది. ఫెర్టిలైజర్ యాప్ దేశానికి రోల్ మోడల్ అయితే వాళ్ళు ఈ 2 జిల్లాలు ఎందుకు మిస్ అయ్యో చెప్పాల్సిన బాధ్యత కూడా ఇలా వ్యవసాయ శాఖ పైన ప్రభుత్వంపై ఉందని కూడా సందర్భంగా రైతులు నిలదీస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.